నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? వెంకటాపురం అండి. మాది చెర్ల. మా నాన్న వాళ్ళ భూమి వెంకటాపురంలో ఉంది. దుర్గ వెంకటయ్య అనేటైనా కబ్జా చేసిండు. ఈ సమస్య ఏంటమ్మా ఇది? భూమి సమస్య అండి. భూమి 5 ఎకరాల 5 సెంట్లు అయితే మా తిరుపతి అయ్య అనే ఒక వ్యక్తి ఉంటే ఆయనకి తాకట్టు పెట్టారు. పెడితే ఆయన నుంచి ఈయనకి ఈ తిరుపతి అయ్య అనేటైనా ఈ దుర్గ వెంకటయ్య గొప్ప చెప్పాడు. గొప్ప చెప్తే మరి మా వాళ్ళు కదా, మా భూమి కదా, మీరు ఎట్లా చేస్తానంటే మీ వాళ్ళు మాకు అమ్మేరు అన్నాడు. మా వాళ్ళు అమ్మితే మీ దగ్గర ప్రూఫ్లు ఉండాలి కదా, ప్రూఫ్లు చూపెట్టానంటే ఏ దొంగ సంతకాలు రాసుకొని పెట్టుకున్నారు. పెట్టుకుంటే అవన్నీ మేము కోర్టుకి వేసాం. కోర్టుకి వెళ్తే మన కలెక్టర్ గారు అన్నారు కదా, ఇవన్నీ చెల్లవు, ఇదొక్క కాగితం కూడా కరెక్ట్ లేదు అని డైరెక్ట్గా ఎంఆర్ఓ గారికి పంపించారు. ఆయన్ని మీ సేవల పేరు తీసేయండి, మీ సేవల పేరు తీసేసి వీళ్ళు పట్టాదారులు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయండి అని కాగితాలు కూడా ఉన్నాయని తెచ్చినాం. అయితే అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హైకోర్టులో వేసాం హైదరాబాద్లో. రమణ గారు మా లాయర్ గారు ఎంఆర్ఓ ఏంటి మీరేం కులం, మీరేం క్యాస్ట్లో అడుగుతాను వాళ్ళు అక్కడికి పోతే. ఏమన్నా నాకు తెలియదండి, మా అల్లుడికి తెలుసు. కానీ ఎన్ని సంవత్సరాల కింద జరిగిందమ్మా? ఇప్పుడు ఇది 6వ సంవత్సరం. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 6వ సంవత్సరం. మీ మండలం ఏది, ఎక్కడ వస్తుంది, అక్కడ ఎంఆర్ఓ ఎవరండి? మాది ములుగులో వస్తుందండి. నాది భూమి ములుగులో ఉంది. ములుగు జిల్లాలో ఉంది భూమి. అంటే జిల్లా ములుగు, మండలం వెంకటాపురం అక్కడ ఉంది భూమి. ఇక్కడ వెంకటాపురం ఎంఆర్ఓ ఇప్పుడు మీ భూమి ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి ఇదని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది మొన్న పోతే మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతాను. మేము కాపులం అండి, మున్నూరు కాపులం అని చెప్పా. చెప్తే అయితే చేద్దాంలే అన్నారు. అంటే క్యాస్ట్ ఉంటేనే చేస్తారా లేకపోతే చేయరా? గవర్నమెంట్ అధికారులు అసలు ప్రజల గురించి చేస్తారా? మా తాతయ్య ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారి దగ్గర తహసీల్దార్ జమాన్ చేశాడు. అప్పుడు దివానం గారు ఎస్టేట్ దివానం గారు ఇచ్చారట భూమి. రాజమండ్రి పట్టా, సెటిల్మెంట్ పట్టా ఉంది. ఆ భూమిని వీళ్ళు పట్టుకొని మరి సెటిల్మెంట్ పట్టా మరి మా తాతయ్య సంపాదించి మా నాన్న తండ్రి సంపాదించుకున్న భూమి అది. మరి వీళ్ళు ఎట్లా కబ్జా చేస్తారండి? మామూలు భూమి అంటే కబ్జా చేసుకోండి, మాకు ఆధారాలు ఏమి ఉండవు కాబట్టి మేము రాము. పట్టా ఉంది కదా, పట్టా భూమి ఉంది. అందులో ఒకటి మా వాళ్ళు ఎవరు సంతకాలు పెట్టలేదు అని దొంగ సంతకాలు పెట్టుకొని నాది భూమి అని అందరికి లంచాలు పెట్టుకొని ఇట్లా సెలమని అవుతాను. అయితే మేము ప్రజావానికి పోతే మనకు న్యాయం జరుగుద్ది, సార్ దగ్గర పోదాం. రేవంత్ రెడ్డి గారు మన పెద్దన్న లాంటోడు కదా, ఆడబిడ్డలను అందరిని ఆదుకుంటాడు, మనకు ఒక న్యాయం చేస్తాడని ఆయన మీద అభిమానం ఉంచి మేము వచ్చినాం. మేడం, ఇప్పుడు మీరు ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు కదా, ఆయన గురించి మరి పోలీసులు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు? పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తేనే ఇప్పుడు మనకు ఈయన బాలసాని ముత్తయ్య గారు ఉండే, ఎవరు ఈయన కేసీఆర్ పార్టీ బాలసాని ముత్తయ్య గారు, ఈయన దుర్గ వెంకటయ్య ఈయన పార్టీ కేసీఆర్ పార్టీ. అయితే ఆయన కమాండ్ అయ్యి ఈయన బాలసాని ముత్తయ్య పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి ఆయన మా మీద ఎస్టీఎస్ కేసు పెట్టించింది. బాలసాని ముత్తయ్య మా మీద కేసు పెట్టించింది దుర్గ వెంకటయ్యతోని పెట్టిస్తే ఇప్పుడు ఎస్టీఎస్ కేసు ఖమ్మంలో ఉంది మాది. పోయినప్పుడల్లా 20,000 10,000 అట్లా భోజనాల ఖర్చులు, దారి ఖర్చులు, 6 మీద మా అబ్బాయిలు తెలిసిన అబ్బాయిలు వస్తే వాళ్ళ మీద కూడా పెట్టింది. మరి ట్రాక్టర్ వచ్చింది ఒకటి, ట్రాక్టర్ అయినాట పెద్ద వాదాలు ఉన్నాయినట ట్రాక్టర్ గల్ల అయినా. మరి ఆయన మీద కేసు పెట్టాలంటే మన అందరి మీద పెట్టాలిగా, మరి ఆయన మీద ఎందుకు పెట్టలేదు చెప్పండి? మా సమస్యలు ఎక్కడికి పోయి చెప్పుకున్నా ఎవ్వరు మాకు న్యాయం చేయట్లేదు. మాకు అంత అన్యాయం జరుగుతుంది, కేసులు జరుగుతున్నాయి, కేసులలో పోతాను, అప్పుల పాలు అవుతాను. నాకు 2 మొక్కలు పని చేయట్లే, పని చేసుకోవడానికి నాకు చేత కావట్లే. మరి ఈ డబ్బులన్నీ ఏడ తెచ్చి పెట్టాలండి మేము? ఇప్పుడు కానీ అనిపిస్తుందా అమ్మ, ప్రభుత్వం ఇట్లా చేంజ్ అయింది గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, ఇప్పటికి ఏమైనా మీకు హోప్ అనిపిస్తుంది? అంటే మా సమస్యలు వీళ్ళ దృష్టికి ఇంకా రాలేదు కదా, ఇప్పుడు తీసుకొచ్చాం. మా సమస్యను కొంచెం అర్థం చేసుకొని అంటే ప్రజావాణి కార్యక్రమంలోకి చాలా మంది వచ్చారు కదా, కొంతవరకు మీకు తెలిసే ఉంటుంది అసలు సమస్యలు పరిష్కారం అవుతుందని మీకు అనిపిస్తుంది? చాలా మంది అంటాను మాకు ఇట్లా ప్రజావానికి పోతే న్యాయం జరుగుతుంది, మీరు కూడా వెళ్ళండి అని మాకు చాలా మంది చెప్పారు. మాకు ఇట్లా జాబులు వస్తున్నాయి, ఏదైనా సమస్య ఏదైనా వచ్చినా కానీ అందరు చేస్తాను, మీరు కూడా వెళ్ళండి అని చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం. మీరు ఎట్లా వచ్చిరమ్మా అక్కడ నుంచి? మీ చెర్ల నుంచి ఏ విధంగా వచ్చారు? చెర్ల నుంచి బస్సు మీద వచ్చినాం. బస్సు మీద ఎట్లా అనిపిస్తుంది అక్కడ మీకు ట్రావెలింగ్ ఇదంతా? బస్సులు మంచిగానే ఉన్నాయా? వాళ్ళు ఆపుతురా అడిగిన దగ్గర? అంటే మేము కొత్తగూడెం వరకు బస్సు మీద వచ్చాం, కొత్తగూడెం నుంచి ట్రైన్కి వచ్చాము. ట్రైన్కి వచ్చి ఇక్కడ నుంచి ఆటోల మీద బస్సుల మీద అట్లా. మీరు కొత్తగూడెం వరకు వచ్చిన బస్సులో వచ్చారు కదా, మీరు మీ ఊరు గ్రామమా లేకపోతే మండలమా? అసలు అక్కడ బస్సెస్ ఆపేటంత స్కోప్ ఉంటుందా? మాది మండలం అంటే మాది కొత్తగూడెం జిల్లా మేము ఉండేది.
మా నాన్న వాళ్ళది ఉండేది ములుగు జిల్లా భూమి, వెంకటాపురం ములుగు జిల్లా. బస్సులో మాకు ఇబ్బంది ఏమనిపించలేదండి. మాకు సీట్లు సీట్లు కొంతవరకు ఆపుతలేరు అటు ఇట్లా అని చెప్పేసి మహిళలు ఆపుతలేరంటే ఫుల్లుగా జనం ఉంటే ఆపట్లేదండి. ఫుల్లుగా జనం ఉంటే మరి వీళ్ళకి కూడా ఇబ్బంది అయింది కదా. అయితే ఇంకొక బస్సు వస్తుంది, అది ఖాళీగా ఉంది కదా, దాంట్లో ఎక్కండి అని వీళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు తప్పేం లేదు. ఇప్పుడైతే మంచిగా జనాలు అర్థం చేసుకోవడం అవి అర్థం చేసుకుంటాను. ఈ ఫ్రీ పథకం అనేది మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉన్నది. మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మాకు రూపాయి ఆదాయం లేదండి. ఇప్పుడు ఈ అన్నగారు రేవంత్ రెడ్డి గారు వచ్చి బస్సు ఫ్రీ పెట్టిండ్రు. ఎట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి వస్తాను అంటే మాకు ఒక 1000 రూపాయలు మిగిలినట్టే ఆయన దయ వల్ల.